హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెస్టీస్ అంటారా బాబు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఈ ఇయర్ ఆగస్ట్ మంత్లో జరిగిన మా మమ్మీ బర్త్డే రిలేటెడ్ అనమాట. ఆల్మోస్ట్ 4 months అయిపోయింది, బట్ ఇప్పటి వరకు అప్లోడ్ చేయడానికి కుదరలేదన్నమాట. ఈ వీడియో స్టార్టింగ్ నేనే స్వయంగా కేక్ రెడీ చేయడం నుంచి ఈవినింగ్ పార్టీ ప్రైవేట్ థియేటర్లో అరేంజ్ చేసే దగ్గర ఆగిందనమాట. సో ఇదంతా మిస్ అవ్వకూడదంటే వీడియోని కంప్లీట్గా చూసేయండి. సో మిడ్‌నైట్ 12కి నేనే ప్రిపేర్ చేసి కేక్ కట్ చేయించాననమాట. ఆ తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత నేను మా మదర్ బర్త్‌డే కాబట్టి ఇలా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకున్నాను. సో ఒక 100 పీపుల్‌కి ఇంట్లోనే కుక్ చేసి దాన్ని మేము ప్యాక్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసామనమాట. ఈ పైన లేబుల్ కూడా నాకు ప్రసాద్ అన్న హెల్ప్ చేశాడనమాట. అలా ప్రింట్ తీపించాము. అండ్ వాటర్ బాటిల్స్ ఇలానే కర్రీ ప్యాక్ చేసి అండ్ బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ప్రిపేర్ చేసాము. అవి కూడా ప్యాక్ చేసేసి డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళామన్నమాట. మేము వీటిని గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేసాము. హాస్పిటల్ దగ్గరే డిస్ట్రిబ్యూట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, నేను ఇంతకుముందు జాబ్ నాది చెన్నైలో కాబట్టి చెన్నైలో ఉండేదాన్ని. అండ్ మా ఇద్దరు సిస్టర్స్ మ్యారీడ్. సో మా మదర్‌కి హెల్త్ బాగోనప్పుడు మా ఫాదర్ ఒక్కళ్ళే హాస్పిటల్‌లో ఉంటారు కదా! ఆ టైంలో పేషెంట్ దగ్గర ఒక పర్సన్ ఉండాలి కదా! సో కిందకి వెళ్ళడానికి కూడా, బయటకి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడానికి కూడా టైం లేక అట్లానే తినకుండా 2 డేస్ అట్లా ఉండిపోయేవాళ్ళంట. ఏదో ఒక టైంలో ఏమన్నా కొంచెం టీ కానీ, కాఫీ కానీ అలా తాగి ఇమ్మీడియేట్‌గా పేషెంట్ దగ్గరికెళ్ళిపోయేవాళ్ళంట. సో నాకా సిట్యుయేషన్ చెప్పగానే మేము కూడా ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బయటికి వెళ్ళలేరు కాబట్టి హాస్పిటల్‌లో డిస్ట్రిబ్యూట్ చేస్తే వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతది గదా! అంటే నీడ్ ఎవరికైనా నీడే. బట్ హాస్పిటల్ చూజ్ చేసుకోవడానికైతే రీజన్ ఇదనమాట. అండ్ నేను మా అక్క వాళ్ళ పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేశానంటే, వీళ్ళని చిన్నప్పుడే ఇలాంటి యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేస్తే పెద్దయ్యే కొద్దీ వీళ్ళకి కూడా ఇలా హెల్పింగ్ నేచర్ అలవాటు అవుతది కదా అని నేను వీళ్ళని కూడా ఇన్వాల్వ్ చేశాననమాట ఈ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్‌లో. మన డే టు డే బిజీ లైఫ్‌లో డైలీ ఎలానో మనం ఇలా హెల్ప్ చేయడం గానీ ఇలాంటివి ఏమీ చేయలేము. అండ్ దట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఫర్ డైలీ ఆల్సో. కానీ ఇలా ఒకేషనల్లీ అన్నా చేస్తే మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. దట్ మనం కూడా కొంతమంది పీపుల్‌ని ఫీడ్ చేశాము అన్న ఫీలింగ్ మనకుంటది. సో అందుకే నేను ఎప్పటినుంచో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేస్తున్నాను. కానీ నాది మమ్మీ బర్త్‌డేకి వర్కౌట్ అయిందనమాట. సో అలా నేను ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేసిన తర్వాత ఒక ప్రైవేట్ థియేటర్‌ని బుక్ చేశాను ఈవినింగ్ స్లాట్‌లో ఎట్ 6:00. అది 2½ అవర్స్ అనమాట ప్రైవేట్ థియేటర్ విత్ స్క్రీన్. సో అది బుక్ చేసి అక్కడికి వెళ్ళి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్‌లో నేను ప్రైవేట్ థియేటర్ డీటెయిల్స్ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాననమాట. నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట వరమల్లే అందిందేమో ఈ బంధం వెలలేని సంతోషాలే నీ సొంతం నీవే 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 నేనంట నీవే లేక నేనే లేనంట. నా కలలని కన్నది నీవే నా మెలకువ వేకువ నీవే ప్రతి ఉదయం వెలుగయ్యింది నీవేగా నా కష్టం ఇష్టం నీవే చిరునవ్వు దిగులు నీవే ప్రతి నిమిషం తోడై ఉంది నీవేగా కనిపించకపోతే బెంగై వెతికే
సో, ఇక్కడ నేను గిఫ్ట్ చేసింది ఆయిల్ పెయింటింగ్ ఫోటో ఫ్రేమ్ అనమాట. ఈ ఫోటో మమ్మీకి చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫోటోతో పాటు నేను మమ్మీ ఈ ఈవెంట్‌లో కట్టుకున్న శారీ, అలానే మార్నింగ్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు కట్టుకున్న శారీ కూడా నేనే గిఫ్ట్ చేశాను అనమాట. 2 శారీస్ అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ కూడా గిఫ్ట్ చేశాను. సో, మా మమ్మీ చాలా అంటే చాలా ఎమోషన్‌ని తగ్గించేసి కొంచెం ఫన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశామనమాట. ఇరక్కొట్టేసారు స్టేజ్‌నైతే మా పిల్లలు. అది మీరు కూడా చూసేయండి. ఎక్కడికి రా వెనక్కి జరగండి. ఆగట్లేదు వీడు అసలు. ఈడు కూడా వేస్తున్నాడు ఆగు. ఏయ్ మణి వెనక్కి జరిగాయి మణి వీడియోలో రావట్లేదు. ఆడ తొక్కేస్తా. మణి లైఫ్ లో స్పైస్ అవ్వదు. శేఖర్ సార్ అబ్బో ఇది బాగా ఏ సర్టిఫికేట్ వదిలే ఏ ఆడిట్ వద్దా మనం ముచ్చటే చెప్పుకున్నాం. 1 గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చాగాన్ల బ్యాచ్ ఉండేది వచ్చిన మంటే సుట్టు కిక్కే సారక నన్నాగం చేసింది రో రాములా రాములా నా పానం చేసింది రో రాములా రాములా నన్నాగం చేసింది రో రాములా రాములా నా పానం చేసింది రో రాములా ఇట్లే కోడు నన్నాగం చేసింది రో ఇట్లా ఇట్లా పెట్టు. రాములా రాములా నా పానం చేసింది రో జటిలు పెరు విన్నిస్తేరు సోకే మోగిరతిరు పంటది తీరుమారా రెడీ. చిన్ని ఒకటే సిద్ధరా బిట్టు.
ఆ చెల్లు పట్టు చీర తెచ్చేటి వేళ అది పట్టుమని వచ్చేటి వేళ నీ చేసు నీ చేసు నీ చేసు సో, డాన్స్‌లు అన్నీ అయిపోయిన తర్వాత మేము కొన్ని ఫోటోస్ తీసుకొని బయటకి వచ్చాము. ఈ ప్రైవేట్ థియేటర్ వనస్థలిపురంలో ఉన్న సన్‌డౌన్ వింజ్ అనమాట. కాస్ట్ వచ్చేసి 2000 పడింది. యాక్చువల్లీ 4 మెంబర్స్‌కి. బట్ మేమైతే చాలా మంది వెళ్ళాము. ఎలో చేశారు కూడా వాళ్ళు. ఫుడ్ అయితే అక్కడే పర్చేస్ చేయాలి. బయట పర్చేస్ చేయడానికి ఉండదు. ఎనదర్ ఫాగ్ ఎంట్రీ కావాలంటే ఒక 300 పే చేయాలనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.